అయితే చల్ల చల్లగా వర్షం పడుతుంది. ఇంట్లో వేడి వేడిగా గోంగూర ఎగ్ పులావ్ చేశానబ్బా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మరి ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఇక గోంగూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, టమాటో ఇవైతే సన్నగా కట్ చేసి తీసుకోండి అబ్బా. అన్ని కాసేపు ఆయిల్ లో ఫ్రై అయ్యాక కాస్త జీలకర్ర, మనం బిర్యానీలో వేసే చాలా దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటోస్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కారం, హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలబ్బా. ఆయిల్ లో టమాటోస్ మంచిగా మగ్గినాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానబ్బా. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ వేసాం కదా కోసం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చాక చూస్తే ఎలా వస్తున్నాయో చూడండి. వేడి వేడిగా అద్దిరిపోయే గోంగూర ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అబ్బా. వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.